ఇవాళ నేను బయలుదేరుతున్నాను చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్ గుంటూరులో. ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి నేను యాక్చువల్గా చెప్పాలి. ఎప్పుడో దుబాయ్ నుండి తీసుకొచ్చారంట. 25 years or 30 years అన్నారు. మీకు ఎప్పుడైనా కావాలంటే అవసరం ఉంటే ఇక్కడ రండి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా ఏదైనా రిపేర్ చేయాలంటే చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్కి రండి, చాలా బాగా చేస్తారు. రెడీయా? స్టార్ట్. ఇది జస్ట్ ప్రాక్టీస్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇంతకుముందు నేను ఒక వీడియో రికార్డ్ చేశాను. నేను గుంటూరు వెళ్ళాను. ఆ వీడియోలో గుంటూరు వెళ్ళి చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్ అనేది ఒక స్టోర్ ఉంది, ఆ మ్యూజికల్ స్టోర్కి విజిట్ చేశాను. సో ఆ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. అండ్ అలాగే ఆ వీడియోలో నేను ఒక డర్బుగా ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి అక్కడ ఇచ్చాను. ఆ ఇన్స్ట్రుమెంట్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇవాళ మళ్ళీ వెళ్తున్నాను. మోర్ ఓవర్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇవాళ నేను బయలుదేరుతున్నాను చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్ గుంటూరులో. అడ్రస్ ఏంటి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఇస్తాను. సో ఇప్పుడు మనం బయలుదేరుదాం చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్ గుంటూరు. సో నేను ప్రవీణ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్కి. బేసిక్లీ నేను మీకు చెప్పాను కదా ఇన్స్ట్రుమెంట్ గురించి. ఆ ఇన్స్ట్రుమెంట్ నాది కాదు, ప్రవీణ్ది. సో ప్రవీణ్, ఓకే, లాస్ట్ టైం మేమిద్దరం కలిసి వెళ్ళి ఇచ్చాము ఇన్స్ట్రుమెంట్. అది ఇప్పుడు రిపేర్ అయిపోయింది. దాన్ని మేము కలెక్ట్ చేసుకోవడానికే బయలుదేరాం. అది ఎలా ఉందనేది చూద్దాం. మేము కూడా ఇప్పుడు దాకా చూడలేదు. ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి నేను యాక్చువల్గా చెప్పాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రవీణ్ది. అది కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్? అది యాక్చువల్ నాది కాదు. ఆ ఇన్స్ట్రుమెంట్ తెలిసిన వాళ్ళది. పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఎప్పుడో దుబాయ్ నుండి తీసుకొచ్చారంట. అది 25 years or 30 years అన్నారు. మరి అప్పుడు ఇన్స్ట్రుమెంట్ అది చూస్తే కూడా డిజైన్ ఇప్పుడు ఇది కాదు. అది ఇప్పుడు అన్ని వేరే వేరే ఫైబర్ టైప్ అలా వచ్చేసినాయి. అది ఇప్పుడుది కాదు, అది ఎప్పుడుదో. సో దాన్ని ఎలా ఉందనేది అసలు విజయవాడలో ఎక్కడ మనం ట్రై చేసినా కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ రిపేర్ చేయడానికి ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు. సో ఓకే, ఇంతమంది ఇచ్చేవారు ఎవరికైనా? ఎవరికి ఇవ్వలేదు. యాక్చువల్లీ ఎవరు చేయను అన్నారు. దాన్ని ఎవరికి తెలీదు ముందు, దాన్ని ఎలా వర్క్ చేయాలనేది ఎవరికి తెలియదు. ఓకే. సో మన చిన్నబ్బాయి మ్యూజికల్స్ మోషే గారు చేస్తాను అని మాట ఇచ్చారు. ఆయన చాలా బ్యూటిఫుల్గా చేశారు కూడా. నేను కొన్ని పిక్స్ పెడితే చూశాను అనమాట. ఆ పిక్స్ కూడా ఇప్పుడు మనం ఎందుకు లైవ్లో మనం చూస్తాం, లైవ్లో దాన్ని మనం ప్లే చేస్తాం కూడా. లైవ్లో నేను ప్లే చేస్తాను, మీరు వినండి. డన్. షూర్. అయితే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ప్రవీణ్ ఇవాళ మళ్ళీ లాస్ట్ టైం తబ్లా ప్లే చేశాడు, బట్ ఈసారి ఏం ప్లే చేస్తావు? ఈసారి డర్బుకా ప్లే చేస్తాను, అవసరమైతే తబలా ప్లే చేస్తాను, డోలక్ కూడా ప్లే చేస్తాను. అక్కడ ఏ కుదిరితే సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో మనం చూసి చూద్దాం. బట్ డర్బుకా మాత్రం ప్లే చేస్తాం. డర్బుకా 100% చేస్తాం. సో గైస్, అయితే ఫైనల్లీ ఇప్పుడు నేను వచ్చేసాను చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్కి. అండ్ మనం వచ్చాము దేనికి మీకు తెలుసు కదా, డర్బుగా తీసుకోవడానికి, కలెక్ట్ చేయడానికి వచ్చాము. డర్బుగా ఇప్పుడు రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ డర్బుగా మీకు చూపిస్తున్నాను. ఎస్, సో ఇదే ఆ డర్బుగా. అసలు ఇది ఇంత ముందు లేదు, కానీ ఇప్పుడు ఇది ప్లేస్మెంట్ చేశారు, పైన మొత్తం రెడీగా ఉంది. సో ప్రవీణ్ నాతోనే ఉన్నాడు ఇక్కడ. ఒకసారి ప్లే చేస్తావు ప్రవీణ్? జస్ట్ సో చూసారు కదా, డర్బుగా రెడీ అయిపోయింది. అండ్ ప్రవీణ్ ప్లే చేశాడు, ఎంత బాగా ప్లే చేశాడు. మోర్ ఓవర్ ప్రవీణ్ ఏమో తబ్లా అండ్ 2 తబ్లాలు తీసుకొచ్చాడు, చిన్నది పెద్దది. అండ్ అది దాన్ని ట్యూనింగ్ చేపించడానికి తీసుకొచ్చాడు. ఇదిగోండి తబ్లా ఉంది, ట్యూనింగ్ జరుగుతుంది. మన సార్ గురువు గారు ఎక్స్పర్ట్, దీంట్లో టాప్ ఎక్స్పర్ట్. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ట్యూనింగ్లో ది బెస్ట్ ట్యూనింగ్ చేస్తారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఏం ఇన్స్ట్రుమెంట్ లేకుండా, ఏ మోడర్న్ థింగ్స్తో, ఏమి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ టెక్నాలజీని వాడకుండా జస్ట్ మొత్తం బ్రెయిన్తో అండ్ టచ్ చేసి ఫీల్ చేసి ఆయన ట్యూనింగ్ చేస్తారు.
అసలు ఏం ప్లే చేశాడు ప్రవీణ్, చాలా బాగా ప్లే చేశాడు. బా కుమ్మేశావు ప్రవీణ్ ఆఖరికి. సో ఇక్కడ చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్లో కొత్త ఫ్రెష్ స్టాక్ వచ్చింది మొత్తము. అంటే తబలా, డోలక్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే అన్ని ఫ్రెష్ స్టాక్ వచ్చినాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చూడండి అంత ఫ్రెష్ స్టాక్. చూడండి అన్ని తబలాలు, డోలక్ అన్నీ ఉన్నాయి. ఎంత బాగా కనపడుతున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా కావాలంటే, అవసరం ఉంటే ఇక్కడ రండి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా ఏదైనా రిపేర్ చేయాలంటే చిన్నబ్బాయి మ్యూజికల్ స్టోర్స్కి రండి. చాలా బాగా చేస్తారు, మొత్తం చేత్తో చేస్తారు, వితౌట్ ఎనీ టెక్నాలజీ యూజ్ చేసి మాన్యువల్లీ మొత్తం చేస్తారు. అది కూడా అంత యాక్యురేట్గా ఎంత బాగా చేస్తారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడే మీకు దీని విలువ తెలిసి. ఏంటంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే అన్ని మొబైల్ షాపులు చాలా ఉన్నాయి. ఇంకా చాలా బట్టల కొట్లు కానీ ఇవన్నీ రెడీమేడ్ షాపులు చాలా ఉన్నాయి. కానీ ఈ తబలా తయారు చేసే షాపులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే యువత చాలామంది ఖాళీ టైంలో కొద్దిగా ఇది కూడా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే తబలా షాపులు అనేది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గుంటూరులో ఎన్ని ఉన్నాయి, విజయవాడలో ఎన్ని ఉన్నాయి, పక్కపక్క జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది చెప్పేసి చూస్తే దీంట్లో ఉపాధి అనేది చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే మాత్రం మంచి ఉపాధి ఉంటుంది. పర్టికులర్గా మెయిన్ విషయం ఏంటంటే ట్యూనింగ్. చాలామందికి ట్యూనింగ్ తెలియదు. ఈ ట్యూనింగ్ చేయడం చేతగాక వాళ్ళ యొక్క తబలాలు పగలగొట్టుకుంటూ ఉంటారు. ఎట్లా ఈ యాప్లు ఇవన్నీ పెట్టేసేసుకొని యాప్ల ద్వారా పెట్టేసి చేస్తుంటారు. అవన్నీ ఏంటంటే మనకి అపశృతి చూపిస్తూ ఉంటాయి. ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నట్టు, తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. సో అది మెన్షన్ చేసి దాని మీద కొంచెం బ్రెయిన్ వాడేసేసి చక్కగా పర్ఫెక్ట్గా దాని గురించి ఆలోచిస్తే ట్యూనింగ్ అనేది పెద్ద సమస్య తబలా ప్లేయర్స్కి. బట్ అది పెద్ద సమస్యే కాదు. బాగా ఆలోచించేసి దాన్ని బాగా కేర్ఫుల్గా దాని మీద శ్రద్ధ పెట్టి చూస్తే చక్కగా దాన్ని రెక్టిఫై చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ చెప్తారు. దాని గురించి సంప్రదించండి. సార్ కుడి ఎట్లుండాలో తెలుసు సార్, టంగ్ అనాలి సార్. ఎంత పడుతుంది సార్ అంటాడు. ఏ శృతి అంట. నేను తబలా వాయిస్తానండి మాస్టర్. నా దగ్గర చాలామంది నీ దగ్గర ఉన్నారు. ఏ శృతి కావాలి అంటే అటంటే టంగ్ అనాలి సార్ అంటాడు వాడు. సరే ఒకసారి హాయ్ పెట్టు, వాట్సాప్లో నేను పిక్స్ పంపిస్తాను, వీడియోలు పంపిస్తాను, పిక్స్ పంపిస్తాను చూసుకో అన్న. హాయ్ అన్నాడు. నేను మొత్తం వీడియోలు పంపించాను, చూసుకున్నాడు. రేటు గీట్ అంతా అడిగాడు. హాయ్ నేను చూసుకున్నాక మీకు ఫోన్ చేస్తానండి అన్నాడు. అంతే. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అన్నాడు, మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టి పంపిస్తాను. నేను ఈలోపు వెళ్ళిపోయింది, చాటింగ్ వెళ్ళిపోయింది. వాడు హాయ్ అని పెట్టగల మళ్ళీ అది వచ్చేసింది. ప్రీవియస్ వీడియోలు చూడగల ప్రీవియస్ చాటింగ్ అంత ఉంది. ఏమయ్యా అంతకుముందు పెట్టాను కదా, ఏందా లెక్కి కాదండి, మళ్ళీ నా ఫోన్లో డిలీట్ అయిపోయినాయి అన్నాడు. మళ్ళీ ఓపిక్గా చెప్పా. ఈసారి వీడియోలు అడగల. తర్వాత ఆడు ఫోన్ చేసి టంగన అట్టంటే టంగనాలా సార్, అట్టుండాలి సార్ అంటాడు వాడు. సో ఇప్పుడు చిన్న ఒక చాయ్ బ్రేక్, ఒక టీ తాగి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రెడీయా? స్టార్ట్. ఇది జస్ట్ ప్రాక్టీస్.
బాగుంది, చేయండి, ప్లే చేయండి. చెయ్యన్నా, బాగుంది. ఒక గురువు గారు, ఇక్కడ మన ప్రయోజకులకి ఒక క్వశ్చన్ ఉంది, చెప్పండి. ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు అందరూ నాకు చాలా మంది కమెంట్స్ చేశారు, కరెక్ట్ అడ్రస్ ఏంటి ఇక్కడ రావాలంటే. సో ఒక్కసారి అడ్రస్ అందరికి చెప్పండి. మన షాప్ వచ్చేలేకే నా సెంటర్ నుంచి ఇటు దీన్ని రోడ్డుని కృష్ణమాల రోడ్డు అంటారు. మీకు రైలు దిగిన వాళ్ళకి, బస్ స్టాండ్ దిగిన వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైలు దిగిన వాళ్ళకైతే స్ట్రైట్ రోడ్డు ఉంటుంది. సర్వీస్ మన ఆటోలు ఉంటాయి, బస్ స్టాండ్ అని అంటారు బయటికి. ఆడ రైల్వే స్టేషన్ కాడ ఎక్కేసి గుంట గ్రౌండ్ కాడ దిగి, గుంట గ్రౌండ్ ఎదురుగా రోడ్డు వస్తుంది. ఎదురుగా నుంచి చూస్తే హోటల్ హనుమాన్ ఉంటుంది, దాని అప్స్టైర్లో మన షాప్ ఉంటుంది. ఓకే, బస్ స్టాండ్లో మనం బస్సు దిగామనుకోండి, బస్ స్టాండ్లో దిగేసి సేమ్ సర్వీస్ ఆటోలు ఉంటాయి రైల్వే స్టేషన్కి, స్ట్రైట్ రోడ్డు. సో అక్కడ గుంట గ్రౌండ్ కాడ దిగేసేసి ఆటో దిగేసేసి కరెక్ట్గా ఎదురు రోడ్లో 4 అడుగులు వేస్తే హోటల్ హనుమాన్ ఉంటుంది, దాని ఎదురుగానే అప్స్టైర్లో ఉంటుంది, అంతే. ఓకే, సో మీకు అడ్రస్ అయితే అర్థమైపోయింది కదా. ఇది అడ్రస్. మీకు చిన్నపై మ్యూజికల్ స్టోర్స్ రావాలంటే గుంటూరులో మీరు ఇక్కడ రావచ్చు. అండ్ ఇంకొక ప్రశ్న ఉంది, చాలామంది నాకేమంటున్నారంటే తబలా ప్రైస్ ఏంటి, డోలక్ ప్రైస్ ఏంటి, మీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ ప్రైస్ ఏంటి, మళ్ళీ రిపేర్కి వాళ్ళు ఏదేదో రిపేర్ అంటున్నారు, నాకైతే ఐడియా లేదు. సో ఉన్న రిపేర్కి ఏంటి పడుతుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు, దానికి ఆన్సర్ ఏంటి? ఓకే, దాని గురించి అయితే మూత ఎంత అవుతుంది? తబలా సెట్ వచ్చేలకి స్టీల్ది, బ్రాస్, కాపర్ 3 రకాలు ఉంటాయి. తబలా మూత, డగ్గా మూత ఎన్నెలకి ఎన్ని వార్లు ఇవన్నీ వచ్చేలకి మన బ్రదర్ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తారు, నా నంబర్ ఇస్తారు, కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ప్రైస్ అనేది మీకు ఏదైనా కనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏ ప్రైస్ దేనిదైనా కావాలంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి. డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ ఉంది, డైరెక్ట్గా కాల్ చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ ఒక్కొక్క దానికి ప్రైస్ చెప్తే మనం చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో అందుకని ప్రైస్ గురించి మెన్షన్ చేయట్లా. అండ్ ఈ వీడియోని ఒకవేళ మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా చూస్తే ఆ ప్రైస్ సేమ్ ఉండదు కదా. సో అందుకనే బెటర్ నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. కాల్ చేసి దేని గురించి అయినా, ఏ డీటెయిల్స్ అయినా, ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి. సో గైస్, చూసారు కదా చిన్నపై మ్యూజికల్ స్టోర్స్ అది. అండ్ అడ్రస్ గురించి ఇంతకుముందు డౌట్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రైల్వే స్టేషన్ రోడ్లో వెళ్ళినప్పుడు మీకు అనిపిస్తుంది హోటల్ హనుమాన్ హోటల్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, చిన్న దారి ఉంటుంది, కొట్టు ఉంటుంది. ఆ కొట్టు పక్కన స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కేసి మెట్లు ఎక్కేసి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో మీకు చిన్నపై మ్యూజికల్ స్టోర్స్ కనపడుతుంది.